ప్రభుత్వ సలహాదారుడిగా పి సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదా ఇచ్చారు. 6 గ్యారంటీల బాధ్యతను సుదర్శన్ రెడ్డికి అప్పగించారు. ఇక సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావును నియమించారు. మొదటి నుండి కేబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. ఇద్దరికి కేబినెట్ ర్యాంకుతో కూడిన పదవులు ఇవ్వడంతో ఇక కేబినెట్ రేస్ నుండి ఈ ఇద్దరు నేతలను తొలగించినట్లేననే వార్తలు వస్తున్నాయి. రానున్న మంత్రివర్గ విస్తరణలో ఈ ఇద్దరు నేతల పేర్లు పరిశీలనలో ఉండకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. కేబినెట్ ర్యాంకింగ్ తో కూడిన బాధ్యతను అప్పగించారు. ఎలా అర్థం చేసుకోవాలంటే కేబినెట్ విస్తరణలో ఇక వీరి పేర్లైతే ఉండకపోవచ్చని అనుకోవచ్చా? ఖచ్చితంగా అజారుద్దీన్ మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వం ఒక 2 జీవోలు కూడా రిలీజ్ చేసింది. అయితే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పిస్తూ జీవో కూడా రిలీజ్ చేసింది. ముఖ్యంగా చూస్తే మాత్రం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా పి సుదర్శన్ రెడ్డిని కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలకు సంబంధించిన సమీక్ష పూర్తిగా సుదర్శన్ రెడ్డి బాధ్యతలు కూడా దీనికి సంబంధించి అప్పగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు చూస్తే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించి చూస్తే మాత్రము సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే అజారుద్దీన్ సంబంధించి క్యాబినెట్లో విస్తరణ చోటు చేసుకునే నేపథ్యంలో ఇద్దరు సంబంధించి కూడా క్యాబినెట్కి తీవ్ర ప్రయత్నాలు కూడా చేశారు. తమకు చోటు కల్పించాలంటూ కూడా అనేక సార్లు హైకమాండ్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంతో ఇద్దరు కూడా పూర్తిగా దీనికి సంబంధించి కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా దీనికి సంబంధించి హైకమాండ్ భావించి ఇద్దరికి కూడా క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్యాబినెట్ విస్తరణలో మాత్రము ఇద్దరు పేర్లు కూడా దీనికి సంబంధించి ఉండకపోవచ్చు రాబోయే రోజుల్లో అనేది మాత్రము ఇటు పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో కూడా పూర్తిగా చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, అటు దీనికి సంబంధించి చాలా సార్లు కూడా మంత్రి పదవికి సంబంధించి కూడా అనేక సార్లు ప్రయత్నాలు కూడా చేసిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వీరికి ఇద్దరికి కూడా క్యాబినెట్ హోదా విధిస్తూ కూడా దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డిసెంబర్లో కూడా దీనికి సంబంధించి ఇటు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి కూడా పూర్తిగా కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో సుదర్శన్ రెడ్డికి సంబంధించి చూస్తే మాత్రము ప్రేమ్ సాగర్ సంబంధించి కావచ్చు ఇద్దరి పేర్లు కూడా నెక్స్ట్ మంత్రి క్యాబినెట్ విస్తరణలో ఉండకపోవచ్చు అనేది మాత్రము చాలా మనకు కొంత సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి క్యాబినెట్లో పూర్తిగా దీనికి సంబంధించిన ఓసీ కావచ్చు, ఇటు పీసీ కావచ్చు, జిల్లాల వారీగా దీనికి సంబంధించి సమీక్షించి హైకమాండ్ ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది మాత్రం ప్రధానంగా ఇప్పటికే సమీక్ష కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాజకీయంగా కావచ్చు, ఇటు మంత్రి పదవులు ఎవరైతే పూర్తిగా